ఉల్లిపాయలు శనగపప్పు పొయ్యి మీద వేసానండి. ఉడికిన తర్వాత 2 ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుందని 2 కలిపి పొయ్యి మీద వేసాను అనమాట. ఉడుకుతున్నాయి, ఇంకా అయ్యే ఉడుకుతూ ఉంటాయిలే అని ఉడికినాయి లేదని చూస్తే ఇంకో కొంచెం ఉడకాలనిపించింది. అందుకే ఇంకా కాసేపు ఉంచేసాను అనమాట. కొంచెం ఉప్పు వేసేసాను ఉడికేటప్పుడు. ఇక ఉడికినాయి అని అవి వడేసాను అనమాట ప్లేట్కి. బాగా ఆరాలి. ఉల్లిపాయ అది కోసుకొని తిరగమాత వేసుకోవాలన్నమాట. తిరగమాత వేసేసాను. ఉల్లిపాయ అన్నీ వేసి ఉల్లిపాయ వేసాను. బాగా ఆగాలి. అవి బాగా వేగిన తర్వాత వేద్దాం కానీ. ఇంకా చిన్నపాయ కారం కొట్టా ఒక్కరు, దాంట్లోకి ఎండు కారం బాగుంటుందని ఫ్రైలోకి. తిరగమాతలు వేసేసి ఆ కారం వేసేసాను అనమాట. ఫ్రై బాగుందండి, చాలా టేస్ట్ వచ్చింది అట్లా వేగేటప్పటికి. దానికల్లా చిన్నపాయ కారం రుచి అనమాట. శనగపప్పు గోరుచిక్కుడుకాయకి అయిపోయింది కూర. ఇంకా అన్నం కూడా పెట్టేశాను అనమాట. రైస్ కూడా అయిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.